జై శ్రీరామ్. శుభోదయం ఫ్రెండ్స్. నేను సెప్టెంబర్ 20న ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడు హెల్త్ ఖరాబ్ అయిపోయి నేను చెట్లను పట్టించుకోక మొత్తం ఈ విధంగా అయిపోయాయి. నేను చూసిన తర్వాత నెక్స్ట్ డే మన టెర్రాటెక్ టెక్నాలజీ లిక్విడ్లో 20 లీటర్స్కి 20 ml ప్లాంట్ అండ్ హెల్త్ కేర్, 20 ml వచ్చేసి ఫ్రూట్ హెల్త్ కేర్ కలిపి దాంట్లో 10 ml రెపెలెంట్, 10 ml ఈ స్ప్రేడో కలిపి పిచికారీ చేశాను. మొత్తం పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రూట్ హెల్త్ కేర్ని కూడా మిక్స్ చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఇస్తే మంచిగా వచ్చింది. ఈసారి హెల్త్ వాళ్ళకి ఇవ్వలే. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే టోటల్గా మొక్క మొత్తం ప్రతి ఆకుకి ప్రతి రెమ్మకి బాగా స్ప్రెడ్ అయ్యి మంచిగా పనిచేస్తుంది. అంటే మనకి వేస్టేజ్ అనేది అవ్వట్లేదు. లిక్విడ్ మనం ఇచ్చింది ప్రతి చెట్టుకి పూతకి అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా పనిచేసింది. ఇది మిరాకిల్ ఏంటంటే ఈ సీజన్ అయిపోయినాక కూడా సీతాఫలం వచ్చింది. అకాల వర్షాలకి టోటల్గా చెట్టు చాలా దీనస్థితికి వెళ్ళిపోయింది. అసలు ఇది చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వితిన్ ఒక 4-5 డేస్లోనే చెట్టు మొత్తం డౌన్ అయిపోయింది. దీనికి ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చాను, తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. కానీ మన లిక్విడ్ మాత్రం 100% బాగా పనిచేస్తుంది. ఎట్లాంటి వర్షాలు పడ్డా ఎట్లాంటి చెట్లు ఉన్నా కానీ బాగా పనిచేస్తుంది. ఇట్లా మొత్తం పెద్ద మల్లె చెట్టు ఇంత ఘోరంగా చిల్లులు వాడడం ఇదే ఫస్ట్ టైం. ఇది పసుపు చెట్టు, ఇది దబ్బనిమ్మ, ఇది జాజి, సీతాఫల్, వంకాయ చెట్లు కూడా ఘోరంగా ఉండే. ఇది బచ్చలి. లిక్విడ్ లేక సాయిల్ గట్టిగా అయిపోయింది. చిక్కుడు చెట్టుకు మొత్తం కూడా పేనుబంక పట్టేసింది. ఇది మేబీ ఒక 1 వీక్లో తగ్గిపోతుంది అనుకుంటాను, సెట్ అయిపోతుంది. ఇది ఒకటే చెట్టు ఉన్న దానికి చాలా కాయలు కాస్తున్నాయి. ఈసారికైతే విత్తనాలకు అసలు కొదివేయలేదు. ఒక చెట్టు ఉన్న దాంట్లో చాలా ఉన్నాయి. ఒక టబ్లో 4 ఉన్న చెట్లకి కొంచెం తక్కువ ఉన్నాయి. తమలపాకు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఎటువంటి ప్రాబ్లం కాలేదు. లిక్విడ్ వేయకముందు ఈ విధంగా చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా అయింది. ఇప్పుడు మిరాకిల్ ఏంటంటే సీజన్ అయిపోయినాక కూడా సీతాఫలం కాత పూత వేసి మళ్ళీ కాత స్టార్ట్ అయింది. అది నాకు మిరాకిల్ అనిపించింది. చూడాలి. ఇందులో పిచ్చి చెట్టు కూడా సీతాఫలంతో పాటు ఉండి ఆ లిక్విడ్ని అది కూడా తీసుకొని ఈ చెట్టుకు ధీటుగా